దేశాన్ని కాపాడాలి, ముందుకు నడపాలన్నా కానీ ఆ శత్రువులనే ఒక ఆట ఆడాలి. మోడీ గారి వల్లే అయ్యింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ సాంగ్ గురించి చాలా మంది ఏంటంటే నెగిటివ్ అంటున్నారు. సాంగ్ ఎందుకు పెట్టారు అట్లా టైంలో అని చెప్తున్నారు అనమాట చాలా మంది. కరెక్ట్, కానీ ఆ సాంగ్ ఆ మూమెంట్లో పెట్టాల్సి, పెట్టకపోతే వాతావరణం వేరే కంపల్సరీగా ఆ సాంగ్ ఆడ పెడతాం వల్లే ఒక మెలిక అనేది పడింది. ఆ మెలిక అనేది లేకుండా ఉన్నట్టయితే వేరే ఉండేది. నేను ఇప్పుడు డైలాగ్ వెళ్ళాను కదా, ఆ డైలాగ్కి డబల్ వదిలేవు కొత్త ఓకేనా, వేరే వేరే బూతులు వచ్చేసి ఆ సాంగ్ పెడతాం వల్ల కొద్దిగా శాంతి అనేది వెళ్ళింది. సినిమా ఏంటంటే ఒక్కసారిగా లేదు, ఇంకా శాంతి చేసి మళ్ళీ ఒక్కసారిగా లేదు. బాలకృష్ణ అంటే చరిత్ర అన్న, బాలయ్య గారికి ఆ గెటప్ అదంతా ఆ ఫైట్లు కానీ ట్యూబ్ అనిపించలేదు, హైలైట్ అనిపించింది. లైఫ్లో గుర్తుంటుంది అన్న బాలయ్య ఫ్యాన్స్కి కానీ బాలకృష్ణ గారికి కానీ ఇది లైఫ్లో గుర్తుంటుంది. ఇది గవర్నమెంట్లు తొక్కాలని కుళ్ళు వ్యవస్థలకు కూడా ఇది ఒక దెబ్బ లాంటిది. ఎంత కుళ్ళు పోయినా కానీ ఈ 4 రోజుల్లో అనుకున్న కలెక్షన్ కంపల్సరీగా వచ్చి తీరుతుంది. ఇందులో ఏంటంటే రాజకీయంగా కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాలని మన సంస్కృతి, మన ధర్మం పనికి మాలినాటి వలన మన సంస్కృతి, మన ధర్మం మర్చిపోయి పనికి మాలిన వాళ్ళు తయారవుతున్నారు. మైండ్ సెట్లు ఎట్లా అవుతున్నాయి అన్న, ఈ సెల్ ఫోన్ ఈ చూడటం వల్ల మైండ్ అనేది ఎట్లా తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది అన్న. మనకు ఉదాహరణ అదే అన్న, ఓకేనా, మన పూర్వం ఉన్న చెట్లు గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ ఆ గుడికి వెళ్ళి ఆ దండం పెడుతుంటే ఆ టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదా అని బాధ. ఈరోజు ఇది అప్పుడు మన పుష్ప మన సాంగ్ చూసినప్పుడు ఒక రకంగా అనిపించింది, కానీ ఈరోజు ఆ సీను బాలయ్యని దండం పెడతాం, ఆ దేవస్థానం మంచుకుంటాను అది చూపించడం, ఆ లొకేషన్లు అనేవి చూస్తాను ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు వెళ్ళలేకపోయాం ఆ పుణ్యక్షేత్రానికి అది ప్రతి ఒక్కడు వెళ్ళనాడు. ప్రతి ఒక్కడు ఈరోజు ఈ సినిమా చూసి బాధపడతారు. ఫ్యామిలీతో వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. కుంభమేళకి ఎందుకు వెళ్ళలేదని బాధపడతాం. ఆ దేవుడి గుడికి ఎందుకు వెళ్ళలేదా, పరమశివుడు ఈశ్వరుడిని ఎందుకు ఇన్నాళ్ళు చూడలేకపోయాం అనే బాధ అనేది ఈ సినిమా ద్వారా మాకు కలిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అఖండ 2 అనేది చాలా రొటీన్గా ఉంది, అంత చెప్పడానికి ఏం లేదు అంటున్నారు. అందులో కూడా ఏంటంటే నెగిటివ్గా కూడా వాళ్ళు చూస్తున్నారు అన్నమాట ఈ సినిమాని. కరోనా తర్వాత సినీ చరిత్రకు ఒక గానం పోసింది అఖండ. ఓకేనా, ఆ అఖండ చూసిన తర్వాత మనుషులకు వేరే వాతావరణం అనేది మొదలైంది. ప్లస్ ఇది రేపు 2026లో ఈ అఖండ 2 చూసినాక వాతావరణం అనేది మారుతుంది, ఒక శక్తి అనేది రాబోతుంది. మరి 2026 ఏమవుతుంది, శత్రువుల గుండెల్లో రాళ్ళు పరిగెడుతున్నాయి అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఇంకోటి బాలకృష్ణ ఏజ్ పైన కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అంటే లైక్ ఈ టైంలో ఈ ఏజ్లో ఈ డైలాగ్ కోసం ఈ యాక్టింగ్ కోసం అని చెప్పి బాడీలు తగ్గించుకుని యంగ్ డైలాగులు లాగా డ్యాన్స్ లేడని మా బాలయ్య రాలేదన్నా. ఓకేనా, అటాకరం ఇటాకరం పోయినా కానీ లెక్క ఉందిరా అబ్బాయి, డైలాగ్ చెప్పాలన్న ఒక లెక్క ఉంది. ఇంకొక సినిమాకి రెడీ అవుతున్న పుణ్యాత్ముడు అన్న, పుణ్యాత్ముడు ఒక పుణ్యాత్ముడు కొడుకున సింహం అంటా చూసా, సింహ గర్జన. ఎందుకు సింహం అని పేరు వచ్చిందో తెలుసా, అది ఆ సింహాన్ని మేము ఈ ద్వారా చూసాం. నిజంగా ఈరోజు పరమశివుణ్ణి చూసామన్నా అంతా హ్యాపీ అనిపించింది. రాత్రి ఫుల్ హ్యాపీ అన్న, నిజంగా చాలా హ్యాపీ. మీరు రేట్లు తగ్గించినా కంట్రోల్ చేసినా ఎన్ని గవర్నమెంట్ వ్యాసాలు వేసినా మా బాలయ్య జోలికి కానీ మా బాలయ్య దగ్గరికి కానీ ఎవ్వరు మా బాలయ్య అభిమానులు ఆపడం అనేది మీ చరిత్ర కాదు. దీంట్లో మ్యూజిక్ చూసుకుంటే తమన్ కదా, సో ఏ విధంగా అనిపించింది? సూపర్ అనిపించింది. తమన్ గారికి ఎందుకు లేపలేదని ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. రాత్రి సినిమా చూసినా ఇంకా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. తమన్ గారికి, బోయపాటి గారికి, ఇద్దరికి. బాలకృష్ణ